ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. దానికి ప్రిపరేటరీగా రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్ సమావేశమయ్యారు. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ స్పష్టంగా సర్ఛార్జీలు సెస్లను కూడా రాష్ట్రాలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సో కేంద్ర రాష్ట్రాల మధ్య ఫైనాన్స్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ అనేది బడ్జెట్ వచ్చినప్పుడల్లా చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అపోజిషన్ రూల్ స్టేట్స్ నుంచి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అని వాదనలు వినపడతాయి. అలాగే సదరన్ స్టేట్స్ నుంచి మాకు నార్త్ ఇండియాతో పోలిస్తే అన్యాయం జరుగుతుందని వాదనలు వినపడతాయి. రిచర్ స్టేట్, సదరనే కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఇది వెస్టర్న్ స్టేట్, బట్ రిచర్ స్టేట్స్ కూడా మేము నష్టపోతున్నాం, పేద రాష్ట్రాలు పేదరికాన్ని వల్ల వాళ్ళు రివార్డ్ అవుతున్నారు, వాళ్ళకి ఎక్కువగా సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ వెళ్తున్నాయి. ఇలాంటి చర్చలంతా చాలా కాలంగా జరుగుతాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మరి ముఖ్యంగా ఇటీవల మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జీ అనే పథకంగా పేరు మార్చి అది సెంట్రల్ గవర్నమెంట్ తన భారాన్ని తగ్గించి రాష్ట్రాలపైన నెట్టింది. ఇప్పుడు అది ఇతర సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లాగా 60% కేంద్రం ఇస్తే మిగతా డబ్బులంతా రాష్ట్రాలే చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏంటి మరి రాష్ట్రాల వాదనలు? తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క రైజ్ చేసిన చాలా కీలకమైన అంశం, చాలా ముఖ్యమైన అంశం కూడా. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాజ్యాంగబద్ధంగా కేంద్రానికి వచ్చేటువంటి ఆదాయంలో, పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. ఎందుకంటే కేంద్రం అంటూ ఎక్కడో ఆకాశంలో ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు నేను కట్టే ఇన్కమ్ ట్యాక్స్ నేను తెలంగాణ రాష్ట్రానికి కట్టను, కేంద్ర ప్రభుత్వానికి కడతాను. కానీ నా రాష్ట్రానికి కేంద్రం నుంచి మన నిధులు అవసరం లేదా? సో అందువల్ల ఇక్కడ కట్టే ఇప్పుడు జిఎస్టీ మనం ఒక సబ్బు కొంటాం, ఆంధ్రప్రదేశ్లో సబ్బు కొంటే దానిపైన మనం కేంద్ర జిఎస్టీ కూడా కడతాం. అందువల్ల కేంద్రానికి వచ్చేటువంటి పన్నులు ఏమో కేంద్రమే కష్టపడి సంపాదించుకునేది కాదు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కట్టిన పన్నులే. అందుకే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఫైనాన్స్ కమిషన్ కేంద్రము నిధుల్లో రాష్ట్రాలకు ఎలా కేటాయించాలి, వర్టికల్ అండ్ హారిజంటల్ డివాల్యూషన్ అంటారు. వర్టికల్ డివాల్యూషన్ అంటే కేంద్రముకున్న మొత్తం ట్యాక్స్ రెవెన్యూస్లో ఎంత పర్సంటేజ్ రాష్ట్రాలకు ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ కేంద్రమే ఉంచుకోవాలి. ఎందుకంటే కేంద్రం డిఫెన్స్, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్, మీకు ఇలాంటి ఇలాంటి బాధ్యతలు ఉంటుంది. అలాగే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కు ఇతర రకాలుగా కూడా నిధులు సమకూరుస్తూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు అవసరం కనుక వర్టికల్ డివల్యూషన్లో భాగంగా సెంటర్కి ఎంత, స్టేట్స్కి ఎంత నిర్ణయిస్తుంది. అలాగే అమౌంగ్ ద స్టేట్స్ ఒకసారి స్టేట్ షేర్ డిసైడ్ అయ్యాక దాన్ని వివిధ రాష్ట్రాల మధ్య ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈక్విటబుల్గా, ఈక్విటీ ఎఫిషియన్సీలా అనేక ఫ్యాక్టర్స్, పాపులేషను, సో వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్ కమిషన్ ఎవ్రీ 5 yearsకు ఒక ఫార్ములా డిసైడ్ చేస్తుంది. ఇటీవల 16th ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్ట్ కేంద్రానికి సబ్మిట్ చేసింది అరవింద్ పనగారియా నాయకత్వంలో. ఇంకా ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో తెలియదు. 2026 నుంచి ఇది అమల్లోకి రావాలి. ఇప్పుడు అందువల్ల ఈ బడ్జెట్ చాలా కీలకం. అందుకే మీకు లాస్ట్ ఫైనాన్స్ కమిషన్లో 41%కు రాష్ట్రాల వాటా పెంచాము అని బీజేపీ చెప్తూ ఉంటుంది. అంతకుముందు 33% ఉంటే మేము దాన్ని 42% పెంచాం. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతం చేశాక దానికి 1% పక్కకు పెడితే 41% రాష్ట్రాల షేర్ ఉంది అని. కానీ రియాలిటీలో రాష్ట్రాలకు 41% రావడం లేదు. ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం కూడా రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో వాటా 33%. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కేంద్రం ఏం చేస్తుంది తెలివిగా అంటే రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచకుండా తాను మాత్రమే ఉంచుకునే వాటి పెంచుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ కడతాం. మనం పెట్రోల్ డ్యూటీ పైన అనేక రకాల ట్యాక్స్ కడతాం, ఒకటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం విధించే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ ఉంటుంది,
సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాల ట్యాక్స్, రోడ్ డెవలప్మెంట్ సెస్ అని, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అని, ఇలా చాలా పేర్లు పెడుతుంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటారు, మిగతా సెస్సులు ఏవి రాష్ట్రాలతో పంచుకోరు. ఇది కేంద్రము ఒక రకంగా రాష్ట్రాలను మోసం చేయడమే, గారడీని మించిన మోసం. మీకు కోవిడ్ వరకు టోటల్ సెంట్రల్ రెవెన్యూస్లో 5.4% ఉండే సెస్సులు సర్ఛార్జీల వాటా. ఇది డబుల్ అయింది, ఇప్పుడు 9.9% పెరిగింది. ఈ సెస్సులు సర్ఛార్జీలు రాష్ట్రాలతో పంచుకోరు గనక సెంట్రల్ షేరబుల్ పూలే తగ్గిపోతుంది. దీనివల్ల రాష్ట్రాలకు వచ్చే వాటా కూడా 41% రాక 33% వస్తుంది. ఇక రెండవ సమస్య ఏంటంటే కండిషనల్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు రాష్ట్రాల ప్రియారిటీస్ వేరుంటాయి, కేంద్రం ప్రియారిటీలు వేరుంటాయి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉండే ఒక అర్బన్ స్టేట్ అనుకో, వాళ్ళకి రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ప్రియారిటీ కాదు. వాళ్ళకి రహదారులు బాగా ఉన్నాయనుకోండి, జాతీయ రహదారులు వాళ్ళ ప్రియారిటీ కాదు. ఇలా ఒక్కొక్క స్టేట్ను బట్టి వాటి ప్రియారిటీస్ ఉంటాయి. కేంద్ర ప్రియారిటీస్ వేరే ఉంటాయి. కేంద్రం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని పెడుతుంది. ఇప్పుడు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులు మనము 2 రకాలుగా వర్గీకరించాలి. ఒకటేమో రాష్ట్రాలకు కేంద్రం ట్రాన్స్ఫర్ చేస్తుంది, రాష్ట్రాలు ఏమైనా చేసుకోవచ్చు. మిగతా అలా కాదు, కేంద్రము నిబంధనల మేరకే ఖర్చు చేయాలి. సో అలా ఇప్పుడు మీరు ఫైనాన్స్ కమిషన్ కేటాయించే దాంట్లో 57.5% లేటెస్ట్గా రాష్ట్రాలకు ఫ్రీడమ్ ఉంటుంది. ఆ నిధుల్ని రాష్ట్రాలు ఎలాగైనా ఖర్చు చేసుకోవచ్చు. ఇక మిగతా 42.5% కండిషనల్ ట్రాన్స్ఫర్సే. అంటే రాష్ట్రాలకు ఇచ్చే నిధులే తక్కువ కావడమే కాదు, ఆ నిధుల్లో దాదాపు సగం కేంద్రం నిర్ణయిస్తుంది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ పేరిట కావచ్చు, లేదా ఫైనాన్స్ కమిషన్ పర్టిక్యులర్ పర్పస్కి ఇచ్చే గ్రాంట్ల వల్ల కావచ్చు, ఇలాంటి కండిషన్స్ కూడా పెడుతుంది. సో ఇలా కేంద్ర ప్రభుత్వ కండిషన్స్ అంటే ఈ నిధులు రావాలి అంటే ఈ పని చేయాలి, ఇంకో పవర్ టారిఫ్ పెంచాలి, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలి, ఇలాంటి కండిషన్స్ పెడుతుంది. సో ఇది రెండవ పెద్ద ఛాలెంజ్, కండిషనల్ ట్రాన్స్ఫర్. మూడవది ఏంటంటే పూరర్ స్టేట్స్ వాళ్ళ పావర్టీ ఇది ఇన్సెంటివైజ్డ్. అంటే మీకు ఉదాహరణకు ఒక అంచనా హౌ ఇండియా లీవ్స్.com వారి అంచనా ప్రకారం వాళ్ళు వేసిన క్యాలిక్యులేషన్ల ప్రకారం బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వారి ఖర్చులో 40 to 60% వరకు కూడా కేంద్రమే పెట్టుకుంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇంకెక్కువగా ఉంటుంది కూడా. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ హిలీ స్టేట్స్లో, ఉత్తరాఖండ్ లాంటి హిలీ స్టేట్స్ అంటే వాటికంటే రెవెన్యూ కెపాసిటీ లేదు, అర్థం చేసుకోవచ్చు. కానీ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఏంటంటే వీళ్ళ దరిద్రానికి కారణం అక్కడున్న భౌగోళిక పరిస్థితులు కాదు, వాళ్ళు అక్కడున్న రాజకీయ సంస్కృతి, కులం పిచ్చి, మతం పిచ్చి తప్ప ఆధునికత లేకపోవడము, అక్కడ ఉండేటువంటి అవినీతి, వీటి వల్ల కారణం అది. అవి ఆర్థికంగా వృద్ధి చెందకపోవడానికి నేచురల్ ఫ్యాక్టర్స్ కారణం కాదు. కానీ ఇప్పుడు 40 to 60% ఇలాంటి రాష్ట్రాలకు అయ్యే మొత్తం ఖర్చులో కేంద్రమే భరిస్తుంది. కానీ అదే మీకు మహారాష్ట్ర తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా లిటిల్ ఓవర్ 20% ఉంటుంది. సో అందువల్ల పూర్వ స్టేట్స్ వాదన ఏంటంటే మేమెందుకు నష్టపోవాలి, వాళ్ళ పేదరికమని. సో అప్పటికి మన తెలంగాణలో ఎప్పటికి వినబడుతుంటుంది, మేము రూపాయి ఇస్తే మాకు అంతకన్నా తక్కువ వస్తుంది, యూపీ, బీహార్లో రూపాయి ఇస్తే వాళ్ళు 3 రూపాయలు తీసుకుని 4 రూపాయలు తీసుకుంటున్నారని ఇదే వాదన. సో అందువల్ల రాష్ట్రాల డిమాండ్స్ చాలా జెన్యూన్, లెజిటిమేట్. ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాలను బలహీనపరిచేటువంటి ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ మెజర్ చాలా తీసుకున్నారు కనుక ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి.